బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అంటే బ్రహ్మ ముహూర్తం చాలా విశిష్టమైందని చెప్పి, ఆ సమయంలో కనుక మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితం వస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అసలు ఏంటండి బ్రహ్మ ముహూర్తం యొక్క విశిష్టత ఏంటి? బ్రహ్మ ముహూర్తంలో మనం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు? బ్రాహ్మీ ముహూర్తము అంటారు యాక్చువల్గా. దీని బ్రహ్మ ముహూర్తం కూడా కొంతమంది అంటుంటారు. బ్రాహ్మీ ముహూర్తం యాక్చువల్గా ఇది మార్నింగ్ 4 o'clock ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. దీని మీద పెద్ద పెద్ద జోక్స్ కూడా ఉన్నాయి. 4 గంటలకు కోడి కూడా లేస్తుంది, ఏం బాగుపడుతుంది, చికెన్ వండుకొని తినేస్తాం కదా అంటూ ఉంటారు. కానీ నేనేమంటానంటే కరెక్టే, 4 గంటలకు కోడి కూడా లేస్తుంది, కానీ అది బాగుపడట్లేదు. కానీ కోడి ఏమైనా ఆలోచిస్తుందా? లేచి ఒక్కరోకో నరుస్తుంది, పోయి ఏదో తింటుంది, మళ్ళీ పడుకుంటుంది. కానీ బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన వ్యక్తి ఫస్ట్ వాళ్ళు ఏ వర్క్లో ఏ ప్రొఫెషన్లో ఉంటారో దాని గురించి ఆలోచించగలగాలి, దాని గురించి వర్క్ చేయగలగాలి. ఒక్క ½ an hour మెడిటేషన్ చేసుకొని దాని తర్వాత అంతా వాటి గురించి మెడిటేషన్లో ఆలోచించగలిగితే వాళ్ళు నెంబర్ 1 అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక ఆస్ట్రాలజర్ వాస్తు పండితుడిగా రోజు పొద్దున్నే లేచి అనుష్ఠానం చేసుకోవాలి. పొద్దున్నే జపం, అమ్మవారితో ఏదో జపం చేసుకోవాలి, లేదా నా ఆస్ట్రాలజీ వాస్తుకు సంబంధించింది ఆలోచించాలి. ఓకే, ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఇలా అయింది, ఇక్కడ ఇలా అయింది, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయింది, ఇక్కడ ఎందుకు సక్సెస్ అయింది, వీళ్ళకి ఎందుకు సూపర్ సక్సెస్లు వస్తున్నాయి, ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుందని ఆలోచించాలి. అలాగే మీరు ఒక యాంకర్గా లేటెస్ట్ ఏంటి, మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. వాటి గురించి ఎంత ఆలోచిస్తే అంత గొప్ప దీంట్లోకి వెళ్తారు. ఒక చదువుకునే వ్యక్తి ఉన్నాడు, చదువుకోవాలంటే ఏంటంటే ఒక బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన వ్యక్తికి సంవత్సరం అంటే 4 o'clock లేచిన వ్యక్తికి 7 o'clockకి, కామన్గా అందరూ 7కి 8కి లేస్తుంటారు ఇళ్ళలో. 9, 10, 11, 12 గంటలు లేచిన వాళ్ళని కూడా నేను చూశాను. బట్ 7 తీసుకుంటే 3 hours మనకి రోజుకి మిగులుతుంది. 3 hours అంటే నెలకు వచ్చేసరికి 4 రోజులు ఎక్స్ట్రా ఉంటుంది మన చేతిలో. ఆల్మోస్ట్ 4 రోజులు ఎక్స్ట్రా అంటే సంవత్సరానికి వచ్చేసరికి దాదాపుగా 40+ రోజులు మన చేతుల్లో ఉంటాయి. అంటే 1 yearలో 40+ days మన చేతుల్లో ఉంటే మనం ఎంత సాధించవచ్చు? ఒక నెల ఎక్కువగా, అంతే కదా అమ్మ. అంటే అక్కడ అర్థం ఏమిటి, మీకు ఇన్ని రోజులు ఎక్స్ట్రా వస్తున్నాయి. లేచి మళ్ళీ నేను ఊరికేదో షార్ట్లు చూసుకుంటున్నాను అంటే నాకు పనికి వచ్చేవి చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను, పోనీ ఏ ప్రవచనాల్లో చూస్తున్నాను, లేకపోతే ఫోన్ చూడడం తప్పని నేను చెప్పట్లే. ఒక అంటే అది మంచిగా వాళ్ళ ప్రొఫెషన్కి ఉపయోగపడేది చూసుకోండి, ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. అయితే ఎందుకు సక్సెస్ అవుతారే, వేరే టైంలో కూడా లేచి నేను చూస్తే సక్సెస్ అవ్వచ్చు కదా అంటే, ఇక్కడ లాజిక్ ఏమిటంటే 4 o'clock ఆఫ్ టైంలో మహర్షులు భూమి మీదకి వస్తారమ్మా. ఆ టైంలో సిద్ధులు, మహర్షులు, యక్షులు, గంధర్వులు భూమి మీదకి వచ్చేటువంటి సమయం. ఆ సమయంలో ఎనర్జీ చాలా నీట్గా ఉంటుంది. మీరు ఆలోచించే విధానంలో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి ఆ టైంలో. ఎవరైతే పలానా వాళ్ళ సబ్జెక్టు గురించి థింక్ చేస్తుంటారో వీళ్ళ ఎనర్జీస్ వాళ్ళకి కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయ్యి మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. దీనికి ఎట్లాగా సొల్యూషను. చాలామంది నేను వాళ్ళని జాతకాలు చూసి అడిగినప్పుడు, మీకు ఈ థాట్ ఎప్పుడు వచ్చిందంటే పొద్దున్న లేచినప్పుడు వచ్చిందండి అంటాడు. లేకపోతే నిద్రలో అలా ఉన్నానండి, నాకు థాట్ వచ్చి నిద్ర లేచాను అంటాడు. మీరు నిద్రపోతారు కానీ మీ ఆలోచన నిద్రపోదు. మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చి వదిలేశారనుకోండి మీ బ్రెయిన్కి, పొద్దున్నే ఆన్సర్తో నిద్రలేస్తారు. అది సెర్చ్ చేస్తుంది లోపల. కాబట్టి నేను అనేది ఏంటంటే, పొద్దున్నే లేచి అందరినీ ధ్యానం చేయమని నేను చెప్పను. ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట చేయండి. కానీ తర్వాత అంతా మీరు చేయవలసింది ఏంటంటే ఈ టైంని ఎలా వినియోగించుకుంటారు. బికాజ్ ఆఫ్ మనం కొనలేనిది, తిరిగి రానిది ఏదైనా ఉందంటే అది టైం ఒకటే. సో ఎవ్రీ సెకండ్ ఎవరైతే దాన్ని పర్ఫెక్ట్గా వినియోగించుకుంటారో వాళ్ళు నెంబర్ 1 అవుతారు లైఫ్లో. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను ప్రస్తావించి మిగతా విషయాలు వద్దాం. బ్రహ్మముహూర్తం విషయంలో ఈ నెంబర్ 1 అయ్యే విషయంలో మనం ఎంతసేపు కూడా డబ్బులు సంపాదించాలి, ప్రేయర్ సంపాదించాలని దాని వెనకాతల పడి కూడా తప్పు చేస్తున్నాం. ఫ్యామిలీని, రిలేషన్స్ని పట్టించుకోవట్లేదు. వీటిని పట్టించుకుంటూ నెంబర్ 1 అవ్వగలగాలి. డబ్బులు 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 ఫైన్, డబ్బులు ఉండాలి. శాస్త్రం కూడా కోట్లు సంపాదించమని చెప్పింది, కాకపోతే ధర్మబద్ధంగా సంపాదించమని చెప్పింది. కానీ విత్ ఫ్యామిలీ ఏంటి,
నీ భార్య ఏంటి, నీ భర్త ఏంటి, నీ పిల్లలు ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ కూడా రెస్పాన్సిబిలిటీస్ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని టైం తీసుకొని చేయాలి. అప్పుడే మీ విజయం నిజంగా సంపూర్ణమైనట్టు. ఇవేవి పట్టించుకోకుండా మీకు ఒక 60 ఏళ్ళు వచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి ఎందుకు పెళ్లి చేసుకున్నాను నన్ను, మొన్న ఏఆర్ రెహమాన్ భార్య ఎందుకు వదిలేసిందమ్మా, 30 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, ఎప్పుడూ ఉరుకులు పరుగులే పెడుతున్నాడండి. అసలు కొన్ని రోజుల తర్వాత ఫ్రీ అవుతాడు, కొన్ని రోజుల తర్వాత ఫ్రీ అవుతాడు అనుకున్నా ఏం లాభం. పేరు ఏఆర్ రెహమాన్ భార్యని, కానీ నాకు ఒక్క సొసైటీకి నేను భార్యని తెలుసు, కానీ నేనేం అనుభవించాను అనేటువంటి ఫీల్ ఉంటుంది కదా అమ్మాయి. అందుకని అంటే ఏంటంటే మీరు ధనము పేరు సంపాదనతో పాటు ఫ్యామిలీకి కూడా మీరు ఏం చేస్తున్నారనే దాని గురించి మీరు కనుక ఒక నోటు తయారు చేసుకోకపోతే ఇంత పేరు ఇంత సంపాదించి కూడా వేస్ట్ అంటా నేను. కరెక్ట్. రిలేషన్స్, ఎథిక్స్ ఇవి కూడా సంపాదించగలగాలి. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. అయితే బ్రహ్మ ముహూర్తంలో ఇప్పుడు పర్టికులర్గా దేవతా శక్తి పెంచుకోవడానికి కూడా చాలా అద్భుతమైన సమయం అది. నేను రీసెర్చ్ చేశాను కదా, న్యాచురల్గా చీకటి అంటే 6 తర్వాత అమ్మవారి జపం చేసేది, 6 ముందు అంటే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందు చేసే జపంలో ఎక్కువ ఫలితం ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. మనం మెడిటేషన్ చేసేటప్పుడు పైనుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ దీనికి టచ్ మన లోపల ఫ్లో బాగా అవుతుంది. ఎవరైతే ఉదయాన్నే నిద్ర లేచి ప్రాణాయామం చేస్తారో ఏ లలిత సహస్రనామాల్లో విష్ణు సహస్రనామాల్లో పెట్టుకొని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో హెల్త్ ఇష్యూస్ రావు. మీరు కనుక ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంది జన్మజాతకంలో, మనకి మామూలుగా 146, 1468 కాంబినేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి హెల్త్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళు కనుక ముందుగానే డాక్టర్ గారు చెప్పారనుకోండి, ఏమంటే మీకు ఫ్యూచర్లో చూసుకోవాలి చాలా ఇబ్బంది అయిందని, చక్కగా లలిత సహస్రనామాలు పెట్టుకొని పొద్దునే లేచి స్నానం చేసేసుకొని లలిత సహస్రనామాలు పెట్టుకొని ఇట్లా అంటే ఇప్పుడు ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఒక ఇది పీల్చుకోండి, బ్లాక్ చేయండి. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, రెండింటికి మూసేశారు. మళ్ళీ వదిలేటప్పుడు 3 అయిపోయింది. మళ్ళీ తీసుకున్నప్పుడు 1 అంటే 1, 2 బ్లాక్ 3. ఇది కనుక మీరు చేయగలిగితే మీరు అది అయిపోయిన కొన్ని రోజులకి, అంటే ఇలా రోజు చేస్తూ ఉంటారు కదా, స్టార్టింగ్లో అన్నీ చేయలేరు, మొత్తం 183 శ్లోకాస్ చేయలేరు. ఫస్ట్లో ఒక 20, 30, 50 అంతవరకే సహకరిస్తుంటుంది. దాని తర్వాత అలవాటు అయిన తర్వాత మీరే చెప్తారు చాలా స్పష్టంగా ఎటువంటి మార్పులు వస్తాయంటే థింకింగ్ లెవెల్స్లో చాలా మార్పు వస్తుంది. ఒక విషయాన్ని హ్యాండిల్ చేసే విధానంలో చాలా మార్పు వస్తుంది. ఉదయాన్నే నిద్రలేచి ఎవరైతే మెడిటేషన్ చేస్తారో, వాళ్ళ ప్రొఫెషన్ గురించి ఎవరైతే బాగా ఆలోచిస్తారో, మనుషుల యొక్క తత్వాల గురించి బాగా ఆలోచిస్తారో వాళ్ళకి ఏంటి కలిగేది అంటే థింకింగ్, అందులో పాజిటివ్ థింకింగ్. నెగిటివ్ని నెగిటివ్గా చూడరు. ఎక్కువ మెడిటేషన్ చేస్తే ఏమవుద్దంటే ఒక వ్యక్తి అరుస్తున్నాడు అనుకోండి, ఓహో ఈ వ్యక్తికి అరవడం మాత్రమే తెలిసిందనమాట అనుకుంటాడు అంతే. అంటే అతను రియాక్ట్ అవ్వరు, ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఉంటారు అంతే. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారమ్మా, చిన్నపిల్లలు ఏదో పిచ్చి గీతలు గీసి మనకి పేపర్ చూపిస్తారు, అబ్బా బాగుందా అంటాం. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అదొక అద్భుతమైన బొమ్మ, అంతేగాని ఏంటి బొమ్మ ఇట్లా గీస్తామను మనమే మనం. ఎందుకు వాడి మైండ్ సెట్ అంతే ఎదిగింది, చిన్నపిల్లలు అది బొమ్మలాగే కనిపిస్తుందని. అలాగే ప్రతి ఒక్కరు ఓకే ఇతని మైండ్ సెట్ ఇంతవరకు ఎదిగిందనమాట అని అనుకుంటాం అంతే. అట్లా తయారవుతుంది మన మైండ్. ప్రకృతిని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తాం. ఇవి బాగా డెవలప్ అవుతాయి. రోజు ఉదయాన్నే లేచి మీరు మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో సంకల్ప సిద్ధి వస్తుంది. అంటే మీరు ఏదైతే అనుకుంటారో అవతల వాళ్ళు మీకు ఆ పని కోసం చేసి పెడతారు. ఇప్పుడు ఉదాహరణకి రేపు సినిమా రిలీజ్ అవుతుంది, పుష్ప రిలీజ్ అవుతుంది అనుకుందాం. రిలీజ్ అయ్యేటప్పుడు అబ్బా రేపు సినిమాకి వెళ్తే బాగున్ను అని అనుకోగానే ఎవడో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, అరే నేను 2 టికెట్స్ తీసుకున్నా మా అన్నయ్య వస్తాడని రావట్లేదు నువ్వు వస్తావా అంటాడు. నేను ఇట్లాంటివి చాలా చూసా. సంకల్పం అనుకోగానే పని జరుగుతుంటుంది. బట్ దీనికి ఏం చేయాలంటే మెడిటేషన్ అంటే కేవలం ఏదో కూర్చొని ఒక మంత్రం చదివేయడం అని కాదు, ప్రకృతి ఆరాధన అంటారు. అంటే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఒక విషయం మనం ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు షూటింగ్ వచ్చాం, సంథింగ్ ఏదో వేరే వాటి వల్ల కొంత లేట్ అయింది, ఓకే ఫైన్ లేట్ అయింది, ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి, పని చేసుకోవాలి. అంతేగాని ఇట్లా లేట్ అవుతుందా, వీళ్ళు ఎప్పుడు కరెక్ట్గానే పెడతారు, ఈ రోజు ఎందుకు లేట్ పెట్టారు, అట్లా నేను అనుకోవడానికి లేదంట. ఎందుకంటే అన్నీ మన చేతుల్లో ఉండవు. ఇప్పుడు చాలామంది డ్రైవ్ చేస్తూ కూడా ఏం చేస్తారు, అబ్బా వీడు ఇట్లా వచ్చాడు వాడు అట్లా వచ్చాడు, కంప్లైంట్ చేస్తూనే డ్రైవ్ చేస్తాడు. నువ్వు ఎందుకు కంప్లైంట్ చేస్తూ డ్రైవ్ చేస్తావు? ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చెయ్యి.
ట్రాఫిక్ ఇలాగే ఉంటుంది, రోడ్డు ఇంతే ఉంది, సిటీలో జనాలు పెరిగే వాళ్ళు ఇట్లాగే పోవాలి. అంతేగాని నువ్వు చిరాకు పడుతూ కోప్పడుతూ వెక్స్ అయిపోతూ కంగారు పడుతూ వెళ్తే ఏమీ మారదు అక్కడ, సిచ్యువేషన్స్ ఏమీ మారు. ఇంటికి వెళ్ళేది 6 గంట గంట అట్లాగే వెళ్తావు. నువ్వు ఎప్పుడైతే సిచ్యువేషన్ అన్నిటిని ఆనందంగా ఆస్వాదిస్తూ నువ్వు చేస్తావో పని, ఆటోమేటిక్గా ప్రకృతి నిన్ను సపోర్ట్ చేస్తుంది. సో అయితే ఇందులో చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఎక్కువగా ఇప్పుడు అవుతున్న ప్రాబ్లం ఏంటంటే అప్పుల బాధలు. అవునండి. లేచి ఉదయాన్నే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఒక అపర్ణాయ నమః మంత్రం చేయండి, అవకాశాలు మీకు పెరుగుతాయి డబ్బులు రావడానికి. లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజ సేవితాయే చేయండి, ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. అట్లా అమ్మవారి నామాల్లో ఏదైనా ఒక నామం తీసుకొని చేయండి, ఖచ్చితంగా మీకు నామం చేయడం ఒకటి, యాక్సెప్టెన్సీ ఒకటి, లవ్వింగ్ అంటే ప్రతిదాన్ని ప్రేమపూర్వకంగా చూడండి, ప్రేమపూర్వకంగా యాక్సెప్ట్ చేయండి, ప్రేమపూర్వకంగా వాళ్ళతో ఇచ్చేయండి, ఓపెన్గా ఉండండి. ప్రకృతి అంటే ఓపెన్గా ఉండేది, ఓపెన్గా ఇచ్చేది. అంతేగాని మనం లోపల ఏదో ప్లానింగ్ చేసేసుకొని లోపల ఒక రకంగా ఉండి బయటకు ఒక రకంగా ఉంటే మీకు అది సంకల్ప సిద్ధి రాదు అంటా నేను. సంకల్ప సిద్ధి రావాలంటే మీరు ఓపెన్గా ఉంటే సంకల్ప సిద్ధి వస్తుంది. అంటే ఏదైనా మన నిర్ణయం దృఢంగా ఉండాలి. అంటే ఒకసారి మనం దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. సరే నేను ఓపెన్గా ఉంటే నాకు పోయేది ఏంటి, ఏదో ఇలా ఉంటే ఏంటి. సరే కొన్ని సీక్రెట్స్ చెప్పకూడదు అనుకుంటున్నాం, సొసైటీ కొన్ని సీక్రెట్స్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం వల్ల ఏమీ రాదు, మనవేవో ఇంట్లో చెప్పుకోవడం వల్ల కరెక్ట్ కాదు. వాటిని టాపిక్స్ తీయకండి, వాటిని పర్టికులర్గా ఆపుకోవాలనుకోకండి. నార్మల్గా క్యాజువల్గా ఎవరిని అడిగారు ఏం వర్క్ ఉండవు కామన్ కదా అనేసి నవ్వేసి ఊరుకోండి. చాలామంది చేసే మిస్టేక్ ఏం చేస్తారంటే వాళ్ళ సీక్రెట్స్ అన్నీ చెప్పేసుకుంటారు, వాళ్ళ ఇంట్లో జరిగేవి అన్నీ. మనం వాళ్ళకి అనవసరంగా లోకు అవుతాం. అక్కడి నుంచి ఏమవుతుందంటే నేను చెప్పేశాను కదా సీక్రెట్స్, వాడు నన్ను నా కోణంలో చూస్తున్నాడేమో అని వాళ్ళని అవాయిడ్ చేయడం, ఇంకేదో క్రియేట్ చేయడం, ఇవన్నీ చేస్తారు చాలామంది తెలియక. అవి చేయకండి అంటారు. ఇంకా ప్రత్యేకించి చేయకూడనివి అంటే ఇంకేమైనా ఉన్నాయా? చేయకూడనివి అంటే ఒకటేనమ్మా, మనం అసలు ఈ చేయకూడనివి చేయాల్సినవి ఎందుకు అడుగుతాం ఏ క్వశ్చన్లో అయినా, బాగుండడానికే కదా. ఇక్కడ నేనేమంటానంటే ఫస్ట్ చెయ్యకూడని పని అనేది ఏదైనా ఉంది అంటే 4 గంటలకు లేవకపోవడమే చేయకూడని పని. ఇంకా ప్రత్యేకంగా చేయకూడని పని ఏం లేదు. లేచిన తర్వాత ఆ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోకపోవడమే చేయకూడని పని, అంతకుమించి ఏం లేదు అక్కడ. అంతే. మీరు ఇందా చెప్పినట్టు ఏదో లేసామా అనవసరంగా మొబైల్ చూడడమా ఏదో చేస్తున్నామా అన్నట్టుగా కాకుండా ఉపయోగకరంగా ఎలా తీసుకెళ్తున్నాం అంటే ఒక ప్లానింగ్ స్ట్రిక్ట్గా కొన్ని పెట్టేసుకోవాలి మైండ్లో. నేను ఇవి చెయ్యను, నేను నాకు అవసరం ఉండేవే చూస్తాను, ఇంత టైమే నేను చూస్తాను, నేను ఇంతవరకే ఉంటానని మీరు కొన్ని గైడ్ లైన్స్ మీకు మీరుగా గిరిగీసుకోకపోతే మనం ఎన్ని కలలు కన్నా వేస్ట్ అంటాను నేనైతే. ఓకే గురుగారు, మేడారం సమ్మక్క సారక్క ప్రాంతంలో ఈరోజు పొద్దున భూకంపం వచ్చింది అని చెప్పి మనం వార్తలు వింటూ ఉన్నాం. అయితే ఆ మధ్యకాలంలో కూడా భూ ప్రళయాలు లాంటివి రావటము, ఇప్పుడు ఇది జరగటము, ఈ మధ్యకాలంలో హిందూ దేవాలయాలపైన దాడులు జరగటము, ఇలాంటివన్నీ చూస్తుంటే అంటే అమ్మవారికి ఏమైనా ఆగ్రహం వచ్చిందా, ఇలాంటి ఆలోచనల వైపు వెళ్తున్నాయి. అయితే ఏంటి దాని గురించి మీరేం చెప్తారు? ఆస్ట్రాలజీలో మైథుని జ్యోతిష్యం అని ఉంటుందమ్మా, ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు ఇంగ్లీష్లో. దానికి ఏంటంటే దానికి ఒక సూత్రం ఉంది, ఫార్ములా ఏమిటి అసలు భూప్రలయాలు ఎందుకు వస్తాయి అని చెప్పి చూసుకుంటే, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు కూడా కొంచెం భూకంపాలు వస్తాయని అనుకున్నాం. ఎందుకంటే ఫార్ములా ఏంటి అని తెలుసుకుంటే కనుక శని అండ్ కుజుడు పరస్పర వీక్షణ కానీ కలిసి కానీ ఉంటే, ప్లేస్మెంట్ అండ్ ఆస్పెక్ట్, లేదా రాహు కూడా కలిస్తే ఖచ్చితంగా కుజుడు భూమికి కారకుడు. కుజుడు భూమికి కారకుడైనటువంటి కుజుడు గనక పాపగ్రహ సంబంధాల్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా భూకంపాలు రావడం, గొడవలు పెరగడం. ఎందుకంటే కుజుడు గొడవలకు కారకుడు, రక్తానికి కారకుడు, భూములకు కారకుడు, మిలిటరీ వాళ్ళకి కారకుడు. వీటికి సంబంధించిన విషయంలో పాపగ్రహాలతో సంబంధం వచ్చినప్పుడేమో ఇబ్బందులు వస్తాయి, శుభగ్రహాలతో సంబంధం వచ్చినప్పుడేమో ఆ యొక్క విషయాల్లో బాగుంటాయి. మీరు కనుక ఇప్పటి వరకు మొదటి నుంచి అంటే దాదాపు ఒక 50 years ఆఫ్ తీసుకుంటే కనుక రికార్డు తీసుకుంటే, ఎప్పుడెప్పుడు మనకి భూకంపాలు వచ్చాయని చూసుకుంటే మనకి ట్రాన్సిట్లో కుజుడు శని ఎప్పుడెప్పుడైతే 5-9 యాక్సెస్లోనో 4/8 యాక్సెస్లోనో బాగా నీచపడ్డప్పుడు, కుజుడు బాగా నీచంలో ఉన్నప్పుడు ఉండేటువంటి కాంబినేషన్స్లోనే మీకు భూకంపాలు వస్తుంటాయి. మేము దీని మీద రీసెర్చ్ కూడా చేసాం, మాకు టీం ఉంటుంది యాక్చువల్గా, స్టూడెంట్స్కి నేర్పిస్తుంటాను. కాబట్టి తీసుకుంటే పర్టికులర్గా అట్లాంటి విషయాల్లోనే అది.
అలా ఏంటంటే ఇప్పుడు మీరు కోవిడ్ వచ్చినప్పుడు కూడా చూడండి, గురువు నీచబడి ఉన్నాడు, అప్పుడు నీచబడి ఉండి శని కలిసి ఉన్నాడు. గురువు నీచబడి శని కలిసి ఉండడం చాలా రేర్ కాంబినేషన్. ఎప్పుడో 100 సంవత్సరాలకు 150 సంవత్సరాలకు వస్తుంది. అందుకే చూడండి, ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఒక చాలా తీవ్రమైనటువంటి రోగ సంబంధించిన వస్తుంటాయి, ఎక్కువ మంది ప్రాణహాని జరగడం ఇట్లాంటి అవుతుంటాయి. అలా శని కూడా ఎవ్రీ 30 ఇయర్స్కి ఒకసారి మీనంలోకి ఎంటర్ అవుతుంటాడు. కుంభంలోకి ఎంటర్ అయినప్పుడేమో రెవల్యూషన్ తీసుకొస్తాడు, ఏది మార్కెట్లో ఉండేటువంటిది. మీకు లాస్ట్ 30 ఇయర్స్ బ్యాక్ అక్కడ నుంచి కంప్యూటర్ డెవలప్ అవుతూ వచ్చింది కుంభంలో ఎంటర్ అయినప్పుడు. ఇప్పుడు ఏఐ డెవలప్మెంట్ అవుతూ వస్తుంది. మీనంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, కొన్ని మీరు గమనించినట్లయితే సొసైటీలో ఇప్పుడు చూడండి బ్లాక్ మ్యాజిక్స్ ఇట్లాంటివి పెరుగుతాయమ్మా రాబోయే కాలంలో. ఒక 5 ఇయర్స్ తీవ్రంగా పెరుగుతాయి. మనం లాస్ట్ టైం ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఏం చెప్పుకున్నామంటే, శని మేషంలోకి వెళ్ళే లోపల ఎవరికి వారు ఇండివిజువల్గా వాళ్ళ యొక్క వర్క్ రిలేటెడ్ సంబంధించింది పెంచుకోవాలి. ఓన్లీ జాబ్స్ మీద ఆధారపడితే కుదరదు, బికాజ్ ఆఫ్ శని కర్మకారకుడు అని ఎలా చెప్పుకున్నామో. ఈ శని మీనంలో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తాడంటే, వైదిక సంబంధించినవి కాకుండా అవైదిక సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా పెరుగుతాయి. అంటే చాలామంది ఇప్పుడు పబ్లిక్లో కూడా ఏంటంటే, ఇవి కాదు ఇంకొంచెం డిఫరెంట్గా పూజలు కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా చేయాలని ఇట్లాంటి ఆచారాలు పెరుగుతాయి. దీంట్లో బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువ అవడం, లేకపోతే ఇంకెవరు ఏదైనా ప్రయోగాలు చేయడం ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకని నేనేం చెప్తానంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక అనుష్ఠానం తీసుకోవాలి. అంటే రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ దేవత జపం ఏదైనా చేయడం, ఆంజనేయ స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఏదైనా కానీ అది ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. మీరు ఇప్పుడు ఈ రాహు ఇంకా మీనంలోనే ఉన్నాడు కాబట్టి ఈ రాబోయే 4-5 మంత్స్లో మళ్ళీ ఇంకోసారి వస్తుంది భూకంపం, మల్టిపుల్ టైమ్స్ వస్తుంది ఈ మధ్యకాలంలో. ఈ 4-5 మంత్స్లో ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశం? మాక్సిమం మనకి ఇప్పుడు వచ్చిన ప్రాంతాల్లోనే ఇంచుమించుగా వస్తుంది. మనం జపాన్ లాంటి టైంలో ప్లేస్లో తీసుకోకూడదు, అక్కడ ఎప్పుడూ వస్తుంటుంది. రెగ్యులర్గా వచ్చే ప్లేస్ కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో తెలంగాణ వాటిల్లోని కొంచెం నీటి ప్రదేశాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లోని అడవి ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది భూకంపం. ఈసారి ఎప్పుడైనా వస్తాయి. జనానికి ఇబ్బంది ఏమవ్వదు. మళ్ళీ ఇక్కడ జనాలకి ఇబ్బంది ఏమి ఉండదు. జనాలకి ఇబ్బంది అయ్యేటువంటిది కొంచెం మనకి కోవిడ్ వచ్చినప్పుడు కంటే అంత ఇబ్బంది కాదు, కానీ కొంచెం హెల్త్ రిలేటెడ్ సంబంధంగా కొన్ని ఎదుర్కొంటారు మీనంలో శని వెళ్ళినప్పుడు. అంటే మార్చి 29 నుంచి 2025 మార్చి 29 నుంచి ఒక 1 ఇయర్ ఆఫ్ టైంలో శని అక్కడ ఉంటాడు. అక్కడ కొంచెం వీళ్ళు ఈ ఉపాసన కానీ ఇట్లాంటివి కొంచెం చేసుకోవడము ముఖ్యమనేటువంటిది చూపిస్తుంది. ఓకే, అంటే వ్యక్తిగతంగా ఉపాసన చేయడం వల్ల వాళ్ళు కొంచెం అనుష్ఠానం ఏదైనా చేయడం వల్ల, ఒక పురుషుడు కనుక అనుష్ఠానం చేస్తే, ఏదైనా ఒక దేవతను పట్టుకొని చేస్తే వాళ్ళ ఫ్యామిలీని మొత్తం రక్షిస్తుంది అది. మరి ఇప్పుడు ఇటువంటి మంత్రము అనుష్ఠానం ఇలాంటివి చేయాలనంటే వాళ్ళు మళ్ళీ ప్రత్యేకించి నియమాలు ఉపాసన చేయాలి అని అంటే అలాంటివి ఏమైనా చేయాలంటారా? ఒకటేనమ్మా, నిత్య దేవతారాధన నిత్య ఉపాసన చేసేటప్పుడు ఇంట్లో కుటుంబంతో ఇప్పుడు గృహస్థు ఉన్నాడు అనుకోండి, ఇంట్లో గృహస్థు చేసే ధర్మాలు చేయొచ్చు, దానికేం అభ్యంతరం ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఉగ్రదేవత స్వరూపాలు ఉపాసన చేసేవాళ్ళు నాన్ వెజిటేరియన్ తిన్నా ఏం కాదమ్మా. ఇప్పుడు ఆంజనేయ స్వామి కానీ కొన్ని ఉంటాయి, ఆంజనేయ స్వామి ఉపాసన చేసేవాళ్ళు నాన్ వెజిటేరియన్ తినకూడదు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు, తినకూడదు. కానీ ఇప్పుడు కాళీ, ఇప్పుడు మీకు నేను కొన్ని శక్తి దేవత ఆలయాలకు వెళ్తే అక్కడ డైరెక్ట్గా మీకు బలిస్తుంటారు అక్కడ. అంటే ఏంటంటే అది అమ్మవారికి ఇవ్వడం కాదు, అక్కడ వాటి కింద పరివారాలు ఉంటాయి. శక్తి దేవత కింద పరివార దేవతలు ఉంటారు, వాళ్ళు తీసుకుంటారు. యాక్చువల్గా అమ్మవారు డైరెక్ట్గా తీసుకోదు ఎక్కడ కూడా బలి అనేది, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంకొక నాకు ఒకటి ఏమనిపిస్తుంటుంది అంటే నార్మల్గా ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు కదా, దేవతకు బలి ఇవ్వడం ఏమిటి, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు. వీళ్ళందరికీ మటన్ షాప్లో మేకని కొయ్యడము, చికెన్ షాప్లో కోడిని కొయ్యం కనబడదా అనిపిస్తుంటుంది నాకు. మరి అక్కడ కూడా ప్రాణం పోతుంది కదా, అవునా కదా? తినడం కోసం చంపేటప్పుడు అది ప్రాణం పోయినట్టు అనిపించదా? దేవతకి ఇచ్చేటప్పుడు మాత్రమే. అంటే నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు, బలిని ఎక్కడ నేను సపోర్ట్ చేయట్లేదు, మరి వీళ్ళకి ఇది కనిపించట్లేదా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ప్రతినిత్యం అందరి కళ్ళ ముందు జరిగే విషయం, జరిగేది కొన్ని లక్షలు కట్ అయిపోతున్నాయి, మరి అక్కడ కనబడదా, ఇక్కడ మాత్రమే ఎందుకు దాన్ని అట్లా చూస్తారు అనేది నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు రీసెర్చ్ చేయాల్సిందే అయితే దీని మీద. అది కూడా హిందూ సంబంధించిన వాళ్ళు చేసేదే మీకు తప్పుగా కనిపిస్తుంది. అవును, వేరే వాళ్ళు చేసేది ఎందుకు తప్పుగా కనబడదు?
అంటే నేను ఎక్కడా కూడా ఇవ్వడాన్ని నేను సపోర్ట్ చేయట్లేదమ్మా. కాకపోతే ఎందుకు ఇట్లా మాట్లాడతారనిపిస్తుంది. ఇప్పుడు హేతువాదులు కావచ్చు, ఉరుమనిష్ఠులు కావచ్చు, మీరు అసలు ఇట్లా ఇస్తారు, ఒక ప్రాణం తీసేస్తారా అంటారు. మరి పోయి ఇదే మాట మటన్ షాప్లోను, చికెన్ షాప్లోను, ఫిష్ వరల్డ్లో ఎందుకు అన్నరెందుకు? మరి అక్కడ పోయేది ప్రాణం కాదా అనిపిస్తుంది నాకు. కాదండి, ఇప్పుడు అలా అన్నాం అనుకో ఆపేస్తారు అవన్నీ, అప్పుడు తినాలంటే ఇబ్బంది అవుతుంది కదా. అంటే అక్కడ వాళ్ళ స్వార్థం. అదే కదా, అంతే కదా. అదే కదా. అయితే మొత్తానికి ఇప్పుడు ఈ ప్రళయాలు ఇవన్నీ కూడా మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నట్టు, పంచాంగం వచ్చిన సమయంలో అందరూ చెప్తున్నట్టుగా ఈ గ్రహాలు రాశులలోకి ప్రవేశించడం ఈ మార్పుల వల్లే గానీ అమ్మవారి ఆగ్రహం కాదంటారా? అమ్మవారి ఆగ్రహం కాదు, ఎందుకంటే మనకి క్రోధినామ సంవత్సరం అమ్మ. క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు. సో కుజుడు నీచబడినటువంటి సమయం ఇప్పుడు. మార్స్ ఎప్పుడైతే నీచబడ్డాడో భూమికి కారకుడు కాబట్టి, ఫైర్కి కారకుడు కాబట్టి, ప్రళయాలకు కారకుడు కాబట్టి ఇట్లాంటివి ఇస్తాడు. మళ్ళీ మనకి విశ్వవసు నామ సంవత్సరం వచ్చింది అనుకోండి, అది రవి అధిపతి. అప్పుడంతా కూడా ఒక గవర్నమెంట్ తీసుకునే చర్యలు, ఒక అంటే ఈ రాజు ఇంక ఇదంతా ఇట్లాగే నడవాలనుకునేటువంటివి రాజకీయ సంబంధించిన పరిణామాలు, రాజకీయాల్లో మార్పులు. కాకపోతే ఇంత గొడవలుగా ఉండదు. క్రోధినామ సంవత్సరం ఉన్నంత గందరగోళంగా ఉండదు. విశ్వవసునామ సంవత్సరం బెటర్గా ఉంటుంది. మే తర్వాత మే వరకు మాత్రం కొంచెం ఇది తప్పదు. ఎందుకంటే మనకి 2025 అంటే అది కూడా 9 అవుతుంది. క్రోధినామ సంవత్సరం కుజుడు నీచ 9 నెంబర్లోకి ఎంటర్ అవుతున్నాం. 2025 అంటే విశ్వవసు ఇంత ఉండదు. కాకపోతే ఈ శని మీనంలోకి ఎంటర్ అవుతున్నందుకు కొంచెం అది హెల్త్ విషయంలోని ఈ అనవసరమైన ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు కాపాడుకోవాల్సిన సమయం రానుంది అని చెప్తాను నేనైతే. అది అంటే ఇప్పుడు చాలా వరకు కేరళ ప్రాంతాల్లో అటువైపు మాత్రమే ఈ బ్లాక్ మ్యాజిక్లు ఇలాంటివి జరుగుతున్నాయి అని మీరు ఎందుకు మీరు ఒక 1 year నుంచి చూడండి, స్లోగా మనకి యూట్యూబ్స్లో కూడా కనబడుతున్నాయి ఎక్కువగా ఇవి. అవును అవును, ఏవో మంత్రాలని అవని ఇవని. అంటే అది ఎందుకు అవుతుంది అంటే గురు రాసులకి శని ఆక్యుపై చేసేటప్పుడు ఇలాంటివి అవుతాయి, పెరుగుతుంటాయి అలాంటివి పర్టికులర్గా. అంటే జనాల పైన దీని ప్రభావం పడే అవకాశం ఉంటుందా? చేసే వాళ్ళు ఎక్కువైపోతుంటారా? ఇప్పుడు మన దగ్గర ఒక గన్ ఉంది అనుకోండి, ఎవరిని కలుద్దామా అనిపిస్తూ ఉంటుంది. ఒక కత్తి ఉంది అనుకోండి, కర్రున్నోడికి కత్తి ఉన్నోడికి చెయ్యి ఊరుకోబెట్టబుట్టదు అంటారు. అట్లా ఏంటంటే ఏదైనా ఒక ప్రయోగం నేర్చుకున్నాడు ఎవరైనా, దాన్ని ఎవరి మీద ప్రయోగిస్తూ ఉండాలి, లేకపోతే వాడికి ఎందుకో సాటిస్ఫై ఉండదు. ప్రయోగించి వాళ్ళు ఇప్పుడు చిన్న డిష్ మీకు చేయడం వచ్చింది, ఎవరికైనా చేసి పెడతారు, ఫస్ట్ ఎలా టేస్ట్ చూడమంటారు. అట్లా ఒకటి ఏదైనా వచ్చినప్పుడు ఆ ఎనర్జీ వీళ్ళని ప్రేరేపిస్తూ ఉంటుంది. మాటిమాటికి వాళ్ళకి ఏదైనా వాటికి ఏదైనా ఫుడ్ పెట్టాలని అట్లాంటివి పెరుగుతాయి రాను రాను ఫ్యూచర్లో. అంటే మనం భగవంతుడి ఆరాధన చేస్తే గనక ఆ ప్రయోగాలు మన పైన పనిచేస్తూ ఉంటాయా? రావు అసలు మన చేతి. ఎందుకంటే ఆ దేవత రక్షణ ఉంటుంది వాళ్ళకి. అంటే ఒక హనుమాన్ చాలీసా డైలీ ఒక 3 times 5 times చదువుకోవడము, లేదా ఒక శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవడం, లేకపోతే ఎవరి దగ్గరైనా గురువుల దగ్గర నుంచి ఒక బీజాక్షర మంత్రం తీసుకొని చేయడం, ఇది రక్షణ కవచంలాగా. ఆ దేవతను దాటి ఇవి రాలేవు. ఎందుకంటే ఒక అమ్మవారు అంటే ఏంటంటే సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక, ఆవిడే సర్వం. ఆవిడని మించేది రాదు వీళ్ళ దగ్గరికి. అట్లా అంటే ఇప్పుడు చాలా వరకు మనం కొన్ని ప్రాంతాల్లో ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ఫ్యామిలీస్, కుటుంబాలన్నీ ఇబ్బంది పడటం ఇలాంటివి చూస్తుంటాం. మరి వాళ్ళు దైవారాధన నిత్యం చేయకపోయినా చేస్తుంటారు కదా, ఆధ్యాత్మికంగా ఏదో ఒక పనులు చేస్తుంటారు. ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి చేయడం వేరు, రెగ్యులర్గా చేయడం వేరు. రెగ్యులర్గా చేసిన దానికి ఉండే ఇది వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళినప్పుడు ఉండే ఫిట్నెస్, ఎప్పుడో వారానికి ఒకసారి వెళ్తానంటే 10 daysకి ఒకసారి వెళ్తానంటే అది వర్కౌట్ అవ్వదు కదా. ఎనర్జీ మారిపోతుంటుంది మీకు. ఒక్క సెకండ్ మీరు టెంపుల్లోకి వెళ్ళి వస్తేనే మీకు ఎనర్జీ చేంజ్ కనిపిస్తుంది, ఏదో ప్రశాంతంగా ఏదో ఎనర్జీ వచ్చినట్టుగా. మరి రోజు అనుష్ఠానం చేసేవాడికి ఎలాంటి ఎనర్జీ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ అవుతుంటాయి, దేవుడి అనుగ్రహము మన పైన ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.